హాయ్! ఇవి వచ్చేటప్పటికి టమాటా రసం అండి. మనం బాగా మరగబెట్టుకొని బాగా చేసుకుంటే 2 డేస్ వరకు నిల్వ ఉంటుందనమాట. నేను టమాటాలు తీసుకున్నాను. టమాటాలు, ధనియాలు, కొద్దిగా చింతపండేసి అలా బాగా మరగబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి వేరే బౌల్‌లో ఆయిల్ మిక్స్ చేసేసానండి. దీంట్లో ఇప్పుడు తిరగమాత పోపు పెట్టేసాననమాట. మాది పప్పు నూనె అయితలకి అలా వస్తుందన్నమాట. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం, చిన్నుల్లిపాయి, చెక్క, లవంగం 2 చెక్క ముక్కలు, 2 లవంగాలు ఏసి అలా దంచి పెట్టుకున్నానండి. మిరియాలు, ఇంకా జీలకర్ర, ధనియాలు కూడా మీరు దీంట్లో వేసి దంచి పెట్టుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పౌడర్స్ ఉన్నాయి. సో, అందుకని నేను దంచి పెట్టుకోలేదు అనమాట. అంతవరకే దంచినవి వేసేసి ఇంకా ఇందాక నేను ఆల్రెడీ టమోటాలు ఉడకబెట్టుకున్నాను కదా! దాన్ని బాగా పిసికి పడేసి ఆ వాటర్ పోసాననమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి పసుపు, కారం, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు ఏసి బాగా మరిగించుకుంటున్నానండి. కరివేపాకు వేసి ఇంకా అట్ ప్రెజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదండి. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా యమ్మీగా ఉంటాయి అన్నమాట. ఉప్పు వేసేసి ఇంకా మరిగించేసుకొని ఆపేసుకోవటమే. 6 డేస్